కౌంటింగ్ ఏజెంట్లుగా వీళ్ళిద్దరూ పోలింగ్ జరుగుతున్న రోజున కౌంటింగ్ జరుగుతున్న నిద్రపోయారా? పోలింగ్ రోజున పోలింగ్ ఏజెంట్లు సంతకం పెట్టిన తర్వాత ఏదైతే ఈవీఎం మిషన్ సీల్ వేసే ముందు అక్కడ ఒక నెంబర్ రాసుకోవడం జరుగుతుంది 70C ఫామ్ మీద. అక్కడ వీళ్ళ ఏజెంట్ సంతకం పెట్టడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్ళిన క్యాండిడేట్ ఈ నెంబర్ ఉందా లేదా ఆ ఈవీఎం మిషన్ ఓపెన్ చేసినప్పుడు, ఒకవేళ ఈవీఎం మిషన్ లో ఓట్లు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వీవీప్యాట్లు లెక్కించే అవకాశం ఉంది. ఆ రోజు మీరు ఏమీ మాట్లాడకుండా ఆ రోజు ఏమీ తప్పులు చూపించలేని ఏదో రాశాడంట. దాన్ని పట్టుకుని రాష్ట్ర ప్రజలను నమ్మించేదానికి వీళ్ళు మళ్ళీ రోడ్డున పడ్డారు. ఇక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మండలంలో మేము అది అడిగాం ఇది అడిగాం, అసలు మేము దుమ్ము దులిపేద్దాం అనుకున్నాం, వీళ్ళు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారని. మండలంలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, మీ నాయకులు మండలంలో జరుగుతుంది. లోకేష్ బాబు గారు చెప్తారు మండలంలో ఏం జరిగేది. మండలంలో క్వశ్చన్లు అడిగితే మా అమ్మ తిట్టారు మా నాయన తిట్టారు అనుకుంటూ కూర్చున్నారు. క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పరు. మా అమ్మ తిట్టారు మా నాయన తిట్టారు. పంచాయతీ 3 ఏళ్ళైనా కూడా అమ్మ తిట్టిన పంచాయతీ తప్ప వేరే పంచాయతీ లేదు మనకు. సమాధానం చెప్పేదాకా ఉండి మీరు మళ్ళీ ప్రశ్నిస్తే కదా ఆడపడుచులకు సమాధానం చెప్పలేకుంటారే. సమాధానం చెప్పాలంటే వ్యక్తిగతంగా ముందుకు పోతాడు. కల్తీ లడ్డు గురించో లేదా మీ దోపిడీ విధానాల గురించో మీ కల్తీ మద్యం గురించో లేదా మాట్లాడాలంటే మీరు మాట్లాడితే తీసుకెళ్లి ఏ విధంగా డోటెలింగ్ చేశాడు, ఏ విధంగా చరిత్ర విధానం పెట్టుకొని అవతల నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుకుంటారు. ఓకే సార్, అజయ్ గారు క్లోజ్ చేద్దాం సార్, టైం అవుతాం సార్. అజయ్ గారు టైం అవుతాం, క్లోజ్ చేద్దాం ప్లీజ్. ప్లీజ్ అజయ్ గారు ప్లీజ్ ప్లీజ్ అజయ్ గారు. ఓకే ఇప్పటికైనా మీ పద్ధతి క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అజయ్ గారు క్లోజ్ చేస్తాం, టైం అవుతుంది ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే 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 థ్యాంక్ యూ అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే లక్ష్మీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇచ్చినటువంటి టర్న్అవుట్కి సంబంధించి వాళ్ళు ప్రతి 2 గంటలకు ఒకసారి టర్న్అవుట్ ఇస్తూ ఉంటారు. అందులో డిస్క్లైమర్ అని కంపల్సరీ మనకు ఆ యాప్ కావచ్చు వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఏంటి అంటే ఇది ప్రస్తుతం అందినటువంటి సమాచారం మేరకు మాత్రమే ఫైనల్గా మేము అధికారికంగా వెలువరిస్తాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో ట్రెండ్స్ కోసం తెలుసుకునేందుకు ఏం చేస్తారు అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ని ఎప్పటికప్పుడు వాళ్ళు 2 గంటలకు ఒకసారి విడుదల చేస్తూ ఉంటారు. సో ఫైనల్ ఫిగర్ అనేది 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. ఎందుకు అంటే ఈ 17C ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో నింపి వాళ్ళు ఇచ్చేటటువంటి వాటన్నిటిని కూడా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పూర్తి స్థాయి వివరాలను బయటపెడతారు. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు మనం చూస్తే ఇందాక నేను చూశాను 96 పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి 4వ ఫేజ్లో. సో దానికి సంబంధించి రావడానికి ఇంత టైం పట్టింది. సో దేశం మొత్తం ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్ తెలుసుకోవాలంటే ఒక్క ఓటు కూడా తేడా రాకుండా ఉండాలంటే టైం పడుతుంది. సో అలా టైం తీసుకొని వాళ్ళు ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఇస్తారు. కానీ మధ్యలో ఇచ్చిన దాన్ని తీసుకొని ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. సో ఆ రోజు చూసాం మనం, ఆ సాక్షి పత్రికలో కూడా ఆ రోజు రాశారు వాళ్ళు 2 గంటల వరకు జరుగుతుంది అంటే ఆ రోజు అడ్మిట్ చేశారు.